ఓకే. ఇప్పుడు ఈ మొన్న కోర్టు కూడా సెప్టెంబర్ లోపు బాడీ ఎన్నికలు పెట్టాలని చెప్పడం జరిగింది. ఎన్నికలు పెట్టట్లేదు. మనం ఎంత టైం ఇచ్చినా కూడా పట్టించుకోని పరిస్థితి. కోర్టు నుంచి ఆదేశం వచ్చే వరకు కూడా మరి ఇంతవరకు ఎలాంటి అంశం 60 రోజులు సమయం ఇచ్చింది కోర్టు. ఒకవేళ ప్రభుత్వానికి వెసులుబాటు ఉంది, మళ్ళీ సమయం కోరవచ్చు. మాకు కొంత సమయం ఏంటి, కొన్ని రాజ్యాంగబద్ధమైన సమస్యలు ఉన్నాయి. మాకు గవర్నర్ గారి దగ్గర బిల్లు ఉన్నది, రాష్ట్రపతి ఆర్డినెన్స్ తీసినాం, 2 బిల్లు అక్కడ ఉన్నాయి, రాష్ట్రపతి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఆర్డినెన్స్ కూడా రాష్ట్రపతి దగ్గర పోయింది. కాబట్టి మాకు కొంచెం సమయం ఏంటి అని అడగవచ్చు, తప్పేం లేదు. కాబట్టి మేము ఇచ్చిన మాటలు పెట్టేందుకు, ఇది ఎన్నికల కోసం ఇచ్చిన మాట కాదు. అసెంబ్లీ ఎన్నికల ముందు రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు న్యాయం చేస్తాం, 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని స్పష్టంగా చెప్పారు. చెప్పిన ఆ మాటను నిలబెట్టేందుకు రేవంత్ రెడ్డి గారు శ్రమించి ఏ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు 3 ఉన్నాయి, హిమాచల్, కర్ణాటక, వాళ్ళు చేయని పనిని రేవంత్ రెడ్డి చేసి శాస్త్రీయబద్ధమైన కులగణ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిండు. కాబట్టి వాళ్ళు అమలు చేయాల్సిన బాధ్యత భారత ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి. అడ్డుకుంటే అంటున్నా ద్రోహులుగా మారుతారు, బీసీ ద్రోహులుగా మారుతారు వాళ్ళు. ఇప్పుడు 42 రిజర్వేషన్ ఇవ్వకపోతే బాడీ ఎన్నికలు జరగనివ్వని అంటారా మీరు కూడా? కాంగ్రెస్ ఎన్నికలు రిజర్వేషన్లు ఇద్దాం, బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత పోదా, నష్టమేముంది? ఇప్పుడు వాళ్ళకి ఇద్దాం, వాళ్ళు అన్నమాట చేద్దామంటారు. ఈక ముందులే మా దగ్గర అనేక మార్గాలు ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు అమలు చేయకపోతే వాళ్ళ కర్మ. అయినప్పటికీ మా దగ్గర ఒక ఆలోచన ఉన్నది, దాన్ని అమలు చేసి చేరుతాం. ఎట్లా అనేది ఎలక్షన్ పోతాం. త్రిశూల వ్యూహం ఉంది మీ దగ్గర? మా దగ్గర ఉంది, ఒక వ్యూహం ఉంది. ఆ వ్యూహాన్ని అప్పుడే బద్దలు కూడా. ఓకే, రైట్. ఇప్పుడు తెలుగు 2 రాష్ట్రాల గురించి మాట్లాడదాం. తెలుగు 2 రాష్ట్రాల్లో కొంచెం చర్చాంశంగా మిగిలింది. ఇప్పుడు మంత్రులతో పాటు కొంచెం కొట్లాట అవుతున్నట్టుగా కౌంటర్లు ఇచ్చుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది. బనకచెర్ల ప్రాజెక్ట్ గురించి నీళ్లు కావాలని వాళ్ళు అడుగుతున్నారు, ఇవ్వమని మీరు అంటున్నారు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? కొంతమంది రాజకీయ నాయకులు ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇంత ముందులో టీడీపీలో చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంది. మన తెలంగాణకు వచ్చే నీళ్ళంతా ఆంధ్రప్రదేశ్కి పోయే అవకాశం ఉంది అంటారు, మీరేమంటారు? ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం. బనకచెర్లని కడతంటే జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ లు చట్టాపట్టాలు వేసుకొని 2019 సంవత్సరంలో ఇరువురు కలిసి హైదరాబాద్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో పాల్గొని బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, ఇవేవి లేవు, ఏమి లేవు, 2 రాష్ట్రాల అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం, తర్వాత రాయలసీమను రతనాల సీమగా చేస్తా అని చెప్పి మాట్లాడింది గత పాలకుడు కేసీఆర్, గత ముఖ్యమంత్రి కేసీఆర్. 2019లో ఈ ఆధారాలతో సహా ఉన్నాయి, చట్టబద్ధంగా ఆధారాలతో సహా అన్ని పేపర్లో ఉన్నాయి. కాబట్టి బనకచెర్ల అనేది కడతంటే దాదాపు సివిల్ వర్క్లు పూర్తయితుంటే గుడ్డిగా ఎందుకు కేసీఆర్ మౌనంగా ఉండంటే ఆయన జాతీయ పార్టీ పెడతాడు. జాతీయ పార్టీ పెడతానంటే ఈ రాష్ట్రం గురించి మాట్లాడితే ఆ రాష్ట్రంలో ప్రజలు వ్యతిరేకిస్తారు. కాబట్టి ఈయన జాతీయ పార్టీగా జాతీయ రాజకీయాల్లో రావాలనుకున్నాడు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఉదారవాదంగా వ్యవహరించాడు. ఉదారవాదంగా వ్యవహరించి ఏం చేసిందంటే రోజా ఇంటికి పోయి చేపల కూరకు, రొయ్యల పులుసుకు తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిండు. ఎట్లా పెట్టిండంటే ఆ రోజు ఆ రొయ్యల కూర, చేపల పులుసు తిన్న తర్వాత కడుపు నిండిన మాటలు ఎట్లా మాట్లాడిండంటే రాయలసీమను రత్నాలసీమ చేస్తా, మాకు ఇదే మళ్ళీ బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, ఇక్కడ మనకి సముద్ర జలాలన్నీ వృధాగా పోతున్నాయి, కృష్ణా గోదావరి నీళ్లు వృధాగా పోతున్నాయి, 4,000 టీఎంసీలు పోతున్నాయి, మీరు 400 టీఎంసీలు తెచ్చుకోవచ్చు అనే విధంగా కేసీఆర్ గారు మాట్లాడటం జరిగింది. అవి వీడియోలు ఇప్పటికి కూడా యూట్యూబ్లో అన్ని టీవీ మాధ్యమాల్లో కూడా ఉన్నాయి. అంటే తీరా అధికారంలో ఉన్నప్పుడు జాతీయ పార్టీ పెట్టి అందులో ప్రయోజనాల కోసం ఆ విధంగా మాట్లాడాడు. ఎప్పుడైతే అధికారం పోయిందో అధికారం పోగలోనే మళ్ళా తెలంగాణ దిక్కు, తెలంగాణ ప్రజల కోసం ఏదో కొట్లాడుతున్నట్టు మళ్ళా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు బనకచెర్ల రూపం. చంద్రబాబు నాయుడిని అడ్డుపెట్టి బద్దాక చంద్రబాబు నాయుడు బూతు చూపించేసి రాజకీయంగా లబ్ధి పొందాలనే ప్రయత్నం, దుర్మార్గ రాజకీయాన్ని కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ చేస్తున్నారు. ఇది కళ్ళ ముందు కనపడుతుంది. అసలు మన వాటా గోదావరి జలాల్లో మన వాటా 1980 సంవత్సరంలో గోదావరి నదీ వివాద జలాల బోర్డు మనకి ఇచ్చింది ఎంతంటే 928 టీఎంసీ, వాళ్ళకి ఇచ్చింది 512, 513, 18 టీఎంసీలు వాళ్ళకి ఇచ్చారు. మొత్తం 1478 టీఎంసీలు లెక్క. సరే ఒక అటో ఇటో గోదావరి జలాలు మన వాటా ఎంత అంటే ఆంధ్ర తెలంగాణ కలిపితే 1478, అందులో తెలంగాణకు వచ్చేసి మనకు వచ్చిన వాటా 928 టీఎంసీలు. అయితే ఈ మహానుభావుడు ఏమన్నాడు, 2016 తొలి ఎపెక్స్ మీటింగ్ జరిగింది.
జలవనరుల శాఖ మంత్రి ఢిల్లీలో జరిగింది. అప్పుడు ఉమాభారతి మంత్రి. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి నీటిపారుదల అప్పుడు మంత్రి ఉమామహేశ్వరరావు దేవినేని, హరీష్ రావు, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయాన 3000 టీఎంసీల నీళ్లు వృధాగా పోతున్నాయి సముద్రంలో అని చెప్పి ఈయనే మాట్లాడి అసలు వృధా జలాలు అనేది లేదు లెక్క అనేది. ఆ వృధా జలాలు ఉన్నాయని చెప్పి వాళ్ళకి ఆశలు కల్పించి ఆ రోజు అట్లా చంద్రబాబు నాయుడు దగ్గర మాట్లాడింది. జగన్మోహన్ రెడ్డి అయితే ఇంకేంది చట్టా పట్టాలు వేసుకొని ఇద్దరు కలిసి కళ్ళ ముందు పత్రిక నమస్తే తెలంగాణ పత్రికల్లో కూడా ఉన్నాయి. కాబట్టి ఇవాళ రాజకీయంగా ఓడిపోయేసరికి ఇక రాజకీయ లబ్ధి ఏం చేయాలా? ఆంధ్ర తెలంగాణ ప్రాంతీయ విద్వేషాలు, పేడ బిర్యానీ, ఆంధ్రలో బిర్యానీ అని ఈ విధంగా తీసుకొస్తాం. కానీ ఆయన్ని తెలంగాణ ప్రజలు ఎవరు వీళ్ళ నమ్మట్లే. తెలంగాణ ప్రజలు గొర్రెలు కాదు కదా, ఏది చెప్తే అది నమ్మడానికి. అప్పుడు 10 ఏళ్ల ఉద్యమ కాలంలో చంద్రబాబును చూపించి ఇంకేందని చెప్పి 10 ఏళ్ళు అధికారంలో ఉంటుంది. ఓడిపోయిన తర్వాత కూడా చంద్రబాబునే చూపించి మళ్ళీ రాజకీయ లబ్ధి చేయాలని చెప్పి ప్రయత్నం చేయడం దుర్మార్గం. మీడియా సంస్థల పైన కూడా దాడి చేశారు, టీవీల పైన కూడా. మళ్ళా వేరే ఛానళ్ళకి అయితే బెదిరింపులు చేశారు, మిమ్మల్ని మీదంతా చూస్తామని చెప్పారు. కాబట్టి ఇది సహనం కోల్పోయి వాస్తవంగా బనకచెర్ల విషయంలో ద్రోహం చేసింది వాళ్ళు. బనకచెర్ల విషయంలో బనకచెర్ల ఆపాలని చెప్పి పోరాటం చేసింది, ఆపింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్. అయితే ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు కూడా అక్కడ ఉన్న నాయకులు కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సింది మీరు. అవును, అందుకే మనం ఏమంటున్నాం, ఇద్దరు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, కూర్చొని మాట్లాడుకుందాం అన్నారు. అదే విధంగా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, కూర్చొని మాట్లాడుకుందాం అన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కూర్చొని మాట్లాడితే సంసారం, అదే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కూర్చొని మాట్లాడితే అది వ్యభిచారం. ఏం మాటలు మాట్లాడతారండి వీళ్ళు? అదే మరి ఎవరు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడు అంటాం, మరి కేసీఆర్ ఎవరు శిష్యుడు? చంద్రబాబు నాయుడు శిష్యుడు కాదా? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ని రవాణా శాఖ మంత్రి చేసింది ఎవరు? ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఊడబీకేసరికి తెలంగాణ ఉద్యమం గుర్తొచ్చింది. ఇప్పుడు మళ్ళీ అధికారం పోయేసరికి ఆ రోజు మంత్రి పదవి ఊడబీకేసరికి తెలంగాణ వాదం గుర్తించి సరే బలపరిచిండు, పోరాటం చేసిండు, ప్రజలు అధికారం గట్టబెట్టారు. 10 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్కి పాలనలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే 2000 సంవత్సరం నుంచి 14 వరకు 4.8 టీఎంసీల నీళ్లు శ్రీశైలం నుంచి బ్యాక్ వాటర్ నుంచి అటు రాయలసీమకు ఆంధ్రాకు తరలిపోతే, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ పరిపాలనలో 9.50 టీఎంసీల నీళ్లు తరలించకపోవడం జరిగింది. ఎవరి హయాంలో దోపిడీ జరిగింది చెప్పండి? కళ్ళ ముందు కనపడుతుంది. అదే విధంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 2014 వరకు, 2004 నుంచి 2014 వరకు 750 టీఎంసీలు ఆంధ్రాకు వెళ్ళింది నీళ్ళు, 2 రాష్ట్రాల్లో 2 నదుల్లో నుంచి. అదే విధంగా కేసీఆర్ పరిపాలన 10 ఏళ్ల పాలనలో 1260 టీఎంసీలు వాళ్ళకు వెళ్ళటం జరిగింది. మరి ఎవరి పరిపాలన హయాంలో నీళ్లు ఆంధ్రాకు పోయినాయి? పక్తుగా కళ్ళ ముందు కనపడుతుంది. అందుకే అంటున్నా, ఆ రోజు మంత్రి పదవి పోతే తెలంగాణ ఉద్యమాన్ని అందుకోండు, ఈ రోజు ముఖ్యమంత్రి పదవి పోయి ఓడిపోయి పార్లమెంట్ లో పతనం అయితే మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా బనకచెర్ల వాడుకునే ప్రయత్నం చేస్తాడు. అయితే బనకచెర్ల కాంగ్రెస్ వల్ల ఆగిపోతుంది. కాంగ్రెస్ ద్వారానే శాస్త్రీయబద్ధంగా ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు జలవనరుల శాఖ మంత్రి దగ్గర కూర్చొని చర్చించుకొని పరిష్కరించుకుంటాం. లోకేష్ గారు నిన్న మాట్లాడిన తర్వాత ఇక్కడ ఉన్న మంత్రులు కూడా కొంచెం కౌంటర్ వేయడం జరిగింది. మరి ఏ విధంగా పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కూర్చొని మాట్లాడుకుందాం అన్నాడు. లోకేష్ గారు ఇది మాదే అన్నప్పుడు మీది కాదని చెప్పి ఇక్కడ మంత్రులు తప్పకుండా మాట్లాడతారు. అది దానిలో విభేదాలు కాదు, ఇంకోటి కాదు. వాళ్ళు మాదంటారు, మీది కాదు అంటారు. మరి చెప్పాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. కాబట్టి తప్పకుండా అది ఆ వివాదం కూడా ట్రిబ్యునల్ వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఇంకో అంశం ఏంటంటే, కృష్ణా జలాల్లో 2021లో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మనకు 575 టీఎంసీలు రావాలి తెలంగాణకు. వీళ్ళు ఏం చేశారు, 299 టీఎంసీలు చాలు అని చెప్పి కేసీఆర్, హరీష్ రావు సంతకాలు పెట్టి వచ్చారు నీటిపారుదల శాఖ ఇంజనీర్లు. వాళ్ళకి 512 టీఎంసీలు, మనకి 299 టీఎంసీలు. కాబట్టి అట్లా ద్రోహం చేశారు. గోదావరి జలాల్లో ద్రోహం చేశారు. బనకచెర్ల కడతంటే 80% పనులు పూర్తయినాయి. బనకచెర్ల పనులు ఎవరు హయాంలో అంటే 18 నెలల్లో పూర్తయినాయి 80% పనులు. మీరున్నప్పుడే పూర్తయితుంటే, మీరు జాతీయ పార్టీ పెడుతున్నారు కాబట్టి ఆడ కావాలా ఏడా కావాలా ఓట్లు. కాబట్టి ఓట్ల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. ఇది కళ్ళ ముందు తెలంగాణ తెలిసిపోయేసరికి ఏం చేయాలి అర్థం కాక మళ్ళీ డ్రామాలు ఆడుతున్నారు.